రైట్, నమస్తే. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను సవాల్గా తీసుకుంటూ ఉన్నది. దాన్ని ఇప్పటి వరకు దాదాపుగా 100కు పైగా మావోయిస్టులను హతమార్చినట్టుగా మనకు సమాచారం అందుతూ ఉన్నది. రీసెంట్గా జరిగినటువంటి ఆపరేషన్ కగార్లో భాగంగా రీసెంట్గా జరిగినటువంటి ఎన్కౌంటర్లో దాని సుప్రీం కమాండర్ అయినటువంటి నంబాల కేశవరావు గారు కూడా మరణించినట్టుగా మనకు వార్తలు కనిపిస్తూ ఉన్నాయి. మాట్లాడదాం దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి గద్దరన్న వారసురాలు అంటే కుమార్తె వెన్నెలక్క గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అక్క. నమస్తే తమ్ముడు. ఏం చెప్తారక్క, అసలు ఆపరేషన్ కగార్ నిజంగానే మన భారతదేశాన్ని అన్నల నుంచి రక్షించే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్తా ఉన్నారు బీజేపీ ప్రభుత్వం. మీరేం చెప్తారు? మొదటిగా ఆపరేషన్ కగార్ని ఇమ్మీడియట్గా నిలిపివేయాల్సిందిగా గద్దరన్న అభిమాన సంఘం నుంచి గద్దరన్న గారి శ్రీమతి విమల గారి ఆధ్వర్యంలో, అట్లాగే ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, అన్ని రకాల ఉద్యమకారుల సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు గవర్నర్ గారికి విమలా గద్దర్ గారు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ఆపరేషన్ కగార్ని ఖచ్చితంగా నిలిపివేయాల్సిందిగా కోరడం జరిగింది. ఆపరేషన్ కగార్ ఆధ్వర్యంలో 2024 నుంచి ఎన్కౌంటర్ చేయడం జరుగుతుంది. 2026 వారికి మావోయిస్టులు అనే వాళ్ళు ఉండరు, వాళ్ళని తుదిముట్టిస్తామని బీజేపీ ప్రభుత్వం మోదీ మరియు అమిత్ షా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఎన్కౌంటర్లు చాలా నిరంకుశితమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే చనిపోయే వాళ్ళంతా ఆదివాసీ బిడ్డలు, చనిపోయే వాళ్ళంతా భారత పౌరులు. భారత రాజ్యాంగాన్ని మీరు అమలుపరచాలి. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అన్ని వాళ్ళకు దక్కేలా చూడాలి. మీరు వాటిని అమలుపరచకుండా భారత రాజ్యాంగంలో ఉన్న బేసిక్ నీడ్స్ వాళ్ళకు ఇవ్వకుండా వాళ్ళని తుదిముట్టిస్తామనేది చాలా అహింసకు దారితీస్తుందని నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికీ 500 పైన అమాయక బిడ్డలని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అసలు ఈ మావోయిస్టులు ఎందుకు మావోయిస్టులుగా తయారవుతున్నారు అని ప్రజలకు తెలియజేయాలి. ప్రజలంతా కలిసి ఈ ఎన్కౌంటర్లను ఆపాల్సిందిగా మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈ మావోయిస్టులు అనే బిడ్డలు వాళ్ళేమన్నా దొంగల, వాళ్ళేమన్నా రేపిస్టులా, వాళ్ళేమన్నా దళాలులా, వాళ్ళేమన్నా భూకబ్జాదారులా? వాళ్ళైతే భూకబ్జాలు, దొంగలు, రేపిస్టులు బహిరంగంగా రోడ్డు మీద తిరిగితే, ఎవరైతే నీళ్ళ కోసం, తమ ఇంటి కోసం, ఒక ఉద్యోగం కోసం ఉద్యమిస్తున్నారో, న్యాయం కోసం ఉద్యమిస్తున్నారో వాళ్ళని మీరు ఎన్కౌంటర్ చేయడం ఎంతవరకు న్యాయం అని కోరుతున్నాం. అందుకే ఖచ్చితంగా ఈ ఆపరేషన్ కగార్ని ఆపి, మావోయిస్టులు ఎప్పుడో ప్రకటించారు నెల ముందు, మేము శాంతి చర్చలకు రెడీ అని, సీజ్ ఫైర్ని కోరుతున్నాం, ఇరువైపులా కాల్పులు ఆపుతామని కోరుతున్నప్పుడు మన భారత ప్రభుత్వం ఏ విధంగా టెర్రరిస్టులకు సీజ్ ఫైర్ చేసినప్పుడు మన భారత బిడ్డలు అయిన ఆదివాసీ బిడ్డలు సీజ్ ఫైర్ అన్నప్పుడు ఎందుకు ముందుకు రావట్లేదు అని మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా ఈ ఆపరేషన్ కగార్ని ఆపాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అయితే ఇంకో పక్క ఇప్పుడు నక్సలైట్లని మన హతం చేసే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో అందులో ఎదురు కాల్పులు జరగట్లేదు, పూర్తిగా వన్ సైడ్గా ఓన్లీ నక్సలైట్లే చనిపోతూ ఉన్నారని చెప్పి ప్రజా సంఘాల వాళ్ళు, ఇటు పౌర హక్కుల సంఘాల వాళ్ళు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతూ ఉన్న పరిస్థితి. ఇంకా కూడా ఎందుకు శాంతి చర్చలకు కేంద్ర ప్రభుత్వం ముందరకు వస్తలేదక్క? ఈ ఎన్కౌంటర్ మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ఎంతగానో ఉంది. ఈ ఎన్కౌంటర్స్ అన్ని ఫొటోస్ చూస్తున్నా, వీడియోస్ చూస్తున్నా చాలా క్లియర్గా సామాన్య ప్రజలకు అర్థమవుతుంది. అది పట్టుకొచ్చి కాల్చి చంపిన విధంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎన్కౌంటర్స్ మీద ఎంక్వైరీ జరిపించాల్సిందే. సుప్రీంకోర్టు ఆధ్వర్యంగా ఖచ్చితంగా న్యాయ విచారణ జరపాల్సిందే. నంబాల కేశవరావు గారి మృతి అంటే ఏదైతే ఎన్కౌంటర్ అని చెప్తా ఉన్నారో, అసలు మీరేమనుకుంటా ఉన్నారు? నిజంగా అది ఎన్కౌంటరేనా, లేకుంటే కొంతమంది అన్నట్టు ఇప్పుడు ప్రజా సంఘాల వాళ్ళు కావచ్చు, పౌర హక్కుల సంఘాల వాళ్ళు కావచ్చు అభిప్రాయపడే విధంగా అది నిజంగానే బూటక ఎన్కౌంటర్ అంటారు? ఆ వీడియోస్, పిక్చర్స్ చూస్తే ఖచ్చితంగా పట్టుకొచ్చి చిత్రహింసలు గురి చేసి చంపిన విధంగానే ఉంది. అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి ఊరికే పట్టుబడరు అన్లెస్ అండ్ అంటిల్ అది ఖచ్చితంగా ఎన్కౌంటర్నే మేము భావిస్తున్నాము. దాన్ని కూడా ఖచ్చితంగా ఖండిస్తున్నాము. ఆయన చాలా పెద్ద మనిషి, ఆయనను ఊరికి పట్టుకోవడం అంత మామూలు విషయం కాదు. ఈ కగార్ ఆపరేషన్లో ఆయనను పట్టుకొని ఎన్కౌంటర్ చేయడం జరిగిందని మేము గట్టిగా నమ్ముతున్నాం. 2026 వరకు అసలు ఇది మొత్తం అంతం చేస్తాం. ఇప్పుడు ఆపరేషన్ కగార్ అంటేనే అంతిమ యుద్ధం అని అర్థం. నిజంగానే అయ్యే అవకాశం ఉందా? నక్సలిజం ఇక కనుమరుగవబోతున్నదా?
ఎప్పటి వరకైతే కన్నీళ్ళు భారతదేశంలో ప్రపంచంలో కన్నీళ్ళు ఉంటాయో, ఎప్పటి వరకైతే ఆకలి కేకలు ఉంటాయో, ఎప్పటి వరకైతే దౌర్జన్యం ఉంటుందో, అణచివేత ఉంటుందో, అక్కడ తిరుగుబాటు గీతమై ఒక 2 ఏళ్ల బిడ్డ తిరుగుబడుతుంది, ఒక 80 ఏళ్ళ వృద్ధుడు తిరగబడతారు. యువత తన ప్రాణాలు తెగించి తమ బిడ్డల్ని, తమ కుటుంబాన్ని, తమ భారతదేశాన్ని కాపాడుకోవడానికి పుడుతూనే ఉంటారు. ఒకప్పుడు రాడికల్స్ కావచ్చు, ఒకప్పుడు నక్సలైట్లు కావచ్చు, మావోయిస్టులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వివిధ రూపాల్లో ఈ అణచివేతగా తిరుగుబాటు గీతంగా రూపాలుగా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు పుడుతూనే ఉంటారని నేను గట్టిగా నమ్ముతాను. ఫైనల్గా గద్దరన్న బతుకుంటే ఇలాంటి టైంలో అసలు నిజంగానే ఉద్యమం ఇంకోటి పుడుతుండే అన్నట్టుగా కనిపిస్తూ ఉండే. ఆయన పాటలతోని కానీ ఆయన మాటలతోని కానీ ప్రజా యుద్ధం పుట్టించేవాడు. నిజంగా గద్దరన్న బతుకుంటే అసలు ఒక పాట అసలు ఎలాంటి ఉద్యమ చైతన్యాన్ని రగిలించేలా ఎలాంటి పాటలు పాడుతున్నాయి? గద్దరన్న బతికే ఉన్నాడు, గద్దరన్న మరించలేదు. ఆయన ప్రతి ఒక్క తిరుగుబాటు గీతమై, మీరు చెప్పారు కదా ఇందాక, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, విద్యార్థులు, జర్నలిస్టులు, మహిళా సంఘాలు, ప్రజలు, సామాన్య ప్రజలు దీని ముక్తఖండంగా ఖండిస్తున్నారు. గద్దరన్న బతికే ఉన్నారు. గద్దరన్న భౌతికంగా బతికే ఉంటే అన్ని సంఘాలు మేము ఏ విధంగా ఇప్పుడు కలుపుకొని అన్ని సంఘాలని కలుపుకుంటున్నామో ఆయన గోషి గొంగడి కట్టుకొని ఖచ్చితంగా రోడ్డు మీద నడిచి ప్రజల్ని ఐక్యం చేసి మోడీ గారి ఆఫీస్ ముందు కూర్చొని ఈ ఆపరేషన్ కగార్ని ఆపేవాడు. ఆయన ఉండుంటే ఆయన పాట కలిసిపోదామా మనం నడసిపోదామా ఆపరేషన్ కగార్ని నిలిపివేద్దామా మనం నిలిపివేద్దామా ఆపరేషన్ కగార్కి వ్యతిరేకం పోరు చేద్దామా మనం పోరు చేద్దామా అని ఆయన ఒక పాట రాసి ప్రజలను చైతన్యవంతపరిచి దీనికి వ్యతిరేకంగా అడుగులు వేసి లక్షలాదిగా తీసుకొని పోతాం. ఆ బాటలోనే మేమంతా అందరికీ రైట్ ఎ పీస్ లెటర్ టు ది ప్రెసిడెంట్ అండ్ the home minister as well as our minister, prime minister of the country, అందరూ ఖచ్చితంగా ఒక వినతి పత్రాన్ని మన ప్రధానమంత్రి మోదీ గారికి, హోంశాఖ మంత్రి మోదీ గారికి రాయండి. ఏమని రాస్తారంటే, మేము శాంతిని కోరుకుంటున్నాం, ఎన్కౌంటర్లు చూసి భయాందోళనకు గురవుతున్నాం, మనుషుల్లా కాదు వాళ్ళని జంతువుల్లాగా పిట్టలోలే కాల్చేసి జంతువుల్లాగా మోసుకొని పోవడం చాలా బాధాకరంగా ఉంది.